ప్రభా నన్ను జ్ఞాపం చేసుకోమని. ప్రభా ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుడిని. ప్రభా ఏమాత్రం కూడా ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యత లేని వాడిని. అటువంటి నాకు కూడా మీరు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంకా మందిరంలోకి ఎవరైతే రానయ్యున్నారో ప్రభా వారి మార్గమంతట్లో తోడుగండి, క్షేమంగా నడిపించండి. ఈ పరిచర్య అంతట్లో ప్రభా మీ సహాయం కోరుకుంటూ, మీ అధికారాన్ని కోరుకుంటూ, దుష్టుడి కార్యాలన్నీ కూడా లయపరచమని, ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపం చేసుకోమని, చంటి బిడ్డలను కూడా ప్రభా మీ స్వాధీనం ఉంచుకోమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సహాయం కొరకు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏముందంటే 13వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందండి? అక్కడ ఏమన్నారు ప్రభు? పేతురు నీవెన్నడూను నా పాదములు కడగరాని ఆయనతో అనెను. చూసారండి, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. అంటే యేసు ప్రభు వారు కడుగుతున్నారు. ఆ కడగబడిన వ్యక్తి ఏమవుతాడంటే పవిత్రుడవుతాడు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, 10వ వచనం చదవండి. యేసు అతను చూసి స్నానం చేసినవాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము మీరును పవిత్రులు కానీ మీలో అందరూ అంటే ప్రభు చేత కడగని వ్యక్తి ఏమవుతాడంటే పవిత్రుడు. నిజమే కదా. మనం కూడా అనుదినము చూడండి, బయటికి వెళ్ళి వస్తాం, కాళ్ళకి ఏమన్నా మట్టి అంటుకుంటే ఏం చేస్తాం? కడుగుతాం, కాళ్ళు శుభ్రం అవుతాయి. యేసు ప్రభువు తన శిష్యుల్ని కడిగాడాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదంటండి. పాలు పంపులు లేవు కడగపోతే. అది దేవాది దేవుడు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. మానవ యొక్క పాదాలు ఆయన కడిగాడు. ప్రభులో చూడండి ఎంత దీన మనసు, ఎంత తగ్గింపు. కడగబడిన వ్యక్తి ఏమవుతాడంటే పవిత్రుడవుతాడు. రాజులు 2వ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి చూడండి, 5వ అధ్యాయము రాజులు 2వ గ్రంథం, నయమాన్ అనే ఒక కుష్ఠరోగి ఉంటాడు. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి నయమాన్ ఒక డుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి అంటండి. కుష్ఠరోగి. ఈ వ్యక్తి ఎటువంటి కుష్ఠరోగి. యజమాని దృష్టికి దయ పొందాడు, కానీ తనలో ఒక వ్యాధి ఉంది. ఏంటండి అది? కుష్ఠరోగము. చూడండి, మనం కూడా ఒకసారి పట్టణాల్లో పల్లెల్లోకి కుష్ఠరోగులు వస్తూ ఉంటారు.
వాళ్ళ దగ్గరికి రాగానే చాలామంది ఏం చూపిస్తారండి? అయిష్టంగా ఉంటారు, ఇష్టపడరు. కానీ ఈ వ్యక్తి సైన్యాధిపతి, పరాక్రమశాలి అయినప్పటికీ ఆయనకు ఒక వ్యాధి ఉంది. అక్కడ ఒక చిన్నది చెప్పింది చూడండి, 2వ వచనం. సిరియన్ గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీద పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాని భార్యకు పరిచారం చేయను. అది సొమ్రోన్లో ఉన్న ప్రవక్త నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోర్చును. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానులతో అన్నది. ఎప్పుడైతే ఈ మాట అందో అతడు ఏం చేశాడండి? చెప్పాలి, వెళ్ళాడు. చూడండి అక్కడ 10వ వచనం చూడండి. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడి వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపు. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయిట్లని అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చేయి రోగం స్థలం మీద ఆడించి కుష్ఠం మార్పుని నేను అనుకుంటుంది. చూసాను, కోపం వచ్చేసింది ఈ వ్యక్తికి, కోపం వచ్చేసింది. ఏమన్నాడండి? అక్కడ చెప్పాడు ఆయన అంతే, యొర్దాను నది పోయి 7 మార్లు స్నానం చేసి శుద్ధుడు అమ్మాను. ఈ మాట చెప్తే ఆయనకి ఏమేసింది? కోపం వచ్చేసింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒక దాసుడు చూడండి ఎంత చక్కగా చెప్తాడు, చదవండి 13వ వచనమా. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నువ్వు చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడయ్యాడంటండి. చూసారండి, తన రోగం పోయింది. ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ మాట అతడి కోపం వచ్చినా కానీ ఒక దాసుడు ఏం చేశాడంటే సమాధానపరిచాడు. అక్కడ చక్కగా చెప్పాడండి. ఏమని అంటున్నాడంటే, చాలా చూడండి, ఆ కోపమంతా ఆయనకి ఏమైపోయిందంటే ఆ ప్రవక్త ఏమైతే చెప్పాడో తిరిగి చేసాడు, సమాధానపరిచాడు అక్కడ ఒక వ్యక్తి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా నీకు గొప్ప కార్యం చేయమని నియమించినడలా నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా. మేలు పొందాడు. ఈ సమయంలో ఆ స్నానం చేసిన వ్యక్తి ఏమయ్యాడండి? శుద్ధుడయ్యాడు. యేసు ప్రభు వారు కూడా ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగినప్పుడు అక్కడ ప్రభు అంటారు, నేను కడగకపోతే మీకు పాలు లేదు, పవిత్ర కాలేదు. అది మరి ఈ సమయంలో ప్రభువుని మనం ఆరాధించాలంటే మనం ఎలాగ ఉండాలండి? మనం పాలు పొందాలంటే ఎలా ఉండాలి? కడగబడాలి, పరిశుద్ధంగా ఉండాలి. కడగబడిన వ్యక్తే ప్రభుని ఏం చేస్తాడు? యథార్థంగా ఆరాధిస్తాడు. కడగబడాలి. మన దేహమే ఒక్కోసారి చూడండి, రోజు మనం స్నానం చేయకపోతే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఈ వేసవికాలం ఆ వేడి సమయంలో ఏమనిపిస్తుంది? ఆ మట్టి అంతా మన దేహం మీద ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నీకే చిరాకు వస్తుంది. నీకేమనిపిస్తుంది? బాగాలేదనిపిస్తుంది. నీ యొక్క దేహం అంతా ఏమైపోతుందండి? ఒకసారి స్కిన్ ఎలర్జీ కూడా వచ్చేస్తుంది, అపవిత్రుడిగా ఉంటావు. మరి ప్రభువు నిన్ను కడగకపోతే నీలో ఉన్న అపవిత్రత బట్టి ఈ దినం ప్రభుని ఎలా ఆరాధిస్తావు? నీకు పాలు లేదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే అక్కడ చూడండి, నేను నిన్ను కడగని ఎడల ఏం లేదంటండి, పాలు లేదు, పాలు పంపులు లేవు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది అంటండి. ఏంటి కడగబడిన పంది? పంది ఎలాగుంటుంది చెప్పండి? భూమి మీద తిరుగుద్ది, శుభ్రంగా ఉంటుందా? ఎంత అపవిత్రంగా ఉంటుంది.
మనం కూడా పాట పాడుతున్నాం. ఏం పాట అండి అది? నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. మనం కూడా ఈ లోకంలో ఎటువంటి జీవితం అంటే దేవుని దృష్టికి అపవిత్రమైన జీవితం. మనం ఇందాక ఒక పాట పాడాం, అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా. మరి ప్రభు ఆ దినాన శిష్యుల పాదాలు కడిగాడు. మరి ప్రభు మనల్ని ఎలా కడిగాడండి చెప్పండి? ఆ దినాన ఆయన శరీరధారిగా ఉన్నారు కాబట్టి ప్రభు ఆ శిష్యుల పాదాలు ప్రభు కడిగాడు. మరి మనం అన్యజనులు, మనం కూడా అపవిత్రులమే. మనల్ని ప్రభు ఎలా కడిగాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. మనం ఎలా కడగబడ్డామంటండి? ఎవరు కడిగారు మనల్ని? క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డామంటండి. ఎవరు పరిశుద్ధపరిచారు? చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఏమయ్యాడండి? పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఏమయ్యాడంటే పరిశుద్ధుడయ్యాడు. ఎవరినందు కడగబడ్డాం మనం? క్రీస్తునందు కడగబడ్డాం. అది ఎందుకంటే ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అక్కడ ఒక మాట రాశారు, యెహోవా కాదేశ్ అని రాశారు. ఆయన ఎవరంటండి? పరిశుద్ధ పరిశుభుడంట. ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఎందుకు శిష్యుల పాదాలు కడిగాడని చెప్పండి? పాదాల వల్ల ఏం జరుగుద్దండి చెప్పండి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదం వెనక్కు తీసుకునము, కీడు చేయుటకే. చాలండి. ఏం చేస్తున్నాయంటండి? పాదాలు ఎక్కడ పరిగెడుతున్నాయి? కీడు చేయడానికి పరిగెడుతున్నాయి పాదాలు. అందుకే నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదం వెనక్కు తీసుకునము, కీడు చేయుటకే. వారి పాదాలు ఏమవుతున్నాయండి? పరిగెడుతున్నాయంట. పరిగెడుతున్నాయంట. ఎవరి పాదాలయ్యి? 10వ వచనం అక్కడ ఉంటుంది చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీటికి పొంచి ఉందము, నిర్దోషైన ఒకను పట్టుకుంటూ దాగిను. అంటే పాపులు ఏం చేస్తారండి? వాళ్ళ పాదాలు ఎక్కడికి పరిగెడతాయి? కీడు చేయడానికి పరిగెడతాయి. అందుకు ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక. చూసారా? పాపుల మార్గాన్ని ఏం చేయకూడదు? నిలవకూడదు. ఎందుకంటే కీడు చేయుటకే వారి పాదాలు పరిగెడుతున్నాయి. యేసుప్రభు వారు ఆ దినాన వారి యొక్క శిష్యుల పాదాలు కడిగాడైనా. కడగకపోతే పాలు లేదు. మనల్ని కూడా ప్రభు కడిగాడు. ఎలా కడిగాడంటే క్రీస్తునందు మనం ఏం చేయబడ్డామండి? పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఏమయ్యాడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. రెండో మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి.
చాలండి. రెండోదిగా చూస్తే దేవుని ఆత్మ ఎందుకు కడగబడ్డామంటండి. మరలా చదవక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11. ఉమ్, 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 ఉమ్. చాలండి. కడగబడిన వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడు. పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఏమయ్యాడండి? నీతిమంతుడయ్యాడు. అంటే ఒకప్పుడు కడగబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఎవరు? పాపి. పాపి ఎలాగుంటాడండి? ఇందాక చదివాం, కీడు చేయడానికి పాదాలు పరిగెడతాయి. కీడు చేసేవాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, కీడు గురించి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడమని ఉందండి. చూసారండి, కీడు చేయటం మానేయాలి. ఏం చేయాలండి? మేలు చేయాలంట. కీడు చేస్తే ఏమైంది? కీడు చెప్పండి. పాపి ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. పాపి కీడు చేస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. మేలు చేస్తే ఏం జరుగుద్దో చూడండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము. చాలండి. అప్పుడు నీవు నిత్యము నిల్చుంటావు. నువ్వు కీడు చేస్తావు అనుకోండి, నిత్యము నిలవు. నువ్వు కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిల్చుంటావు. చూసారండి, అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిల్చుండాలంటే ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారండి? నిత్యము నిల్చుంటారంటే చనిపోడా? చనిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? యోహాను సువార్త చూడండి, 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము. చాలండి. మేలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతాడు. కీడు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చూడండి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటకు వస్తారు. దేవుడి యొక్క న్యాయపీఠం దగ్గరకు వస్తారు వీళ్ళు. నువ్వు మేలు చేస్తే నిత్యము నిలుచుంటావు. కీడు చేసావనుకో ఎక్కడికి వెళ్తావు? చెప్పాలి. మేలు చేసినారేమో జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వాళ్ళు తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వస్తారు. అందుకే ప్రభు చెప్తున్నారు, కీడు చేయట మానే. ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయాలి. మేలు చేయడం నీ చేతనైనప్పుడు ఏమన్నారు? దాన్ని వెనక్కి తీయకూడదంట. ఒకవేళ మేలు చేయకపోతే, అక్కడ మనం చదివాం గత దినాల్లో, మేలు చేయకపోతే ఏంటంటే వానికి ఏం కలుగుద్ది? ఏం కలుగుద్ది? పాపం కలుగుద్దంట. పాపం కలుగుద్దంట. అందుకే ప్రభు చెప్తున్నారు, మనం ఏం చేయాలండి? కీడే. పాపి కీడు చేస్తాడు, వాని పాదాలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే కీడు చేయడానికి పరిగెడతాయి. పాపి అపవిత్రుడు. అందుకే మనం చదివిన భాగంలో చదవక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువు. ఎవరిని పరిశుద్ధపరిచాడైనా వాళ్ళ లిస్ట్ ఉంది అక్కడ. దా చాలు. మీలో కొందరు అట్టివారు, వాళ్ళందరూ కూడా ఏమంటే అపిత్రులు. అయితే దేవుని ఆత్మయందు కడగబడ్డారు. కడగబడిన వ్యక్తి ఏమయ్యాడండి? పరిశుద్ధపరచబడ్డాడు, నీతిమంతుడు అయిపోయాడు. అక్కడ దొంగలు, ఇంకెవరి లిస్ట్ చదవక, దొంగలు, లోబులు, త్రాగుబోతులు అండి, త్రాగుడు, దోషకులు, దోచుకునేవారు అంటండి. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. అయితే ప్రభు ఏం చేశాడంటే దేవుని ఆత్మయందు ఆయన కడిగాడు. కడగబడిన వ్యక్తి ఏమైపోయాడండి? పరిశుద్ధపరచబడ్డాడు, నీతిమంతుడిగా. బైబిల్లో రోమా 3 ఏముందండి? నీతిమంతుడు
ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటండి. మరి అందరూ పాపులే, పాపం చేస్తున్నారు. పాపం చేసిన వ్యక్తి ఎవరండి? అపవిత్రుడు. పాపి కీడు చేస్తాడు. వాడి పాదాలు ఎప్పుడు కూడా కీడు చేయడానికే పరిగెడతాయంట. అటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేస్తాడండి? కడుగుతాడు. చూడండి, మూడోదిగా చూడండి ఇంకో మాట, అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం చాలండి. ఏంటండి? హృదయమును విశ్వాసం వలన పవిత్రపరచుట. హృదయాన్ని ఏం చేస్తాడండి దేవుడు? చెప్పాలి. హృదయాన్ని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడంట. దేని ద్వారా పవిత్రపరుస్తాడైనా? విశ్వాసం వలన. చదవక మాట మనలో చదువు. 15వ అధ్యాయం 9వ వచనం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి. చాలండి, భేదం లేదు. ఇంకా ఒకప్పుడు భేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే హృదయాన్ని ప్రభు విశ్వాసమందు పవిత్రపరిచాడో ఏమి లేదండి, భేదం లేదు. ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉంటాయి. దేశ భేదం ఉంటుంది, రంగు భేదం ఉంటుంది, ఇంకా చెప్పాలండి సామంతులు సామాన్యులు, ధనికులు దరిద్రులు, ఇంకేం భేదం ఉంది? కుల భేదాలు ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేశాడంటే హృదయాన్ని అంటే విశ్వాసమందు పవిత్రపరిచేసాడు. ఇప్పుడు అందరూ పరిశుద్ధులు, నీతిమంతులు. మరి వాళ్ళకి ఏముందండి? ప్రభువుని ఆరాధించడానికి పాలుంది. వాళ్ళ పవిత్రులు. మరి ఈ సమయంలో ఆ విశ్వాసము మనకి అమూల్యమైన విశ్వాసం అండి. అది ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ విశ్వాసం వల్ల హృదయము ఏమైందండి? పవిత్రపరచబడ్డదంట. హృదయం ఎలాగుందండి? పవిత్రం. హృదయం పవిత్రంగా లేదనుకోండి, నీలోంచి యథార్థమైన ఆరాధన రాదు. నువ్వు ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించలేవు. ఎందుకంటే హృదయంలో ఏమి నిండి ఉంటుందండి? మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం 21 కాడి నుంచి చదవండి. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడితనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని ఏం చేస్తుందండి? అపవిత్రపరి. మరి హృదయంలో ఇవన్నీ చెడ్డ ఉంటే ప్రభుని ఎలా ఆరాధిస్తాం చెప్పండి? అందుకే ప్రభు ఏం చేశారంటే విశ్వాసం వల్ల ఏం చేశాడంటే హృదయాన్ని పవిత్రపరిచాడంట. హృదయం ఒకప్పుడు అపవిత్రంగా ఉంది, చెడ్డదిగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే విశ్వాసం వల్ల, ఎవరు ఎందు విశ్వాసం వల్ల అండి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మన హృదయం ఏమైపోయింది? పవిత్రపరచబడ్డది. మొట్టమొదటిగా క్రీస్తు యేసునందు మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. రెండవదిగా ఆయన ఆత్మ యందు మనం ఏం చేయబడ్డామంటే కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవదిగా ఈ హృదయం ఏమైపోయింది చెప్పాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. హృదయం శుద్ధిగా ఉండాలి. మన బట్టలు శుభ్రంగా ఉంటాయి, కానీ రహస్యమైన హృదయం దేవునికి ఎలాగ ఉండాలండి? శుద్ధి ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటారు చూడండి, 73వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 73 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకునిండుట వ్యర్థమే, నా చేతులు కనుక్కుని నిర్మలయుండుట వ్యర్థమే అంటున్నాడు. భక్తి ఈయన చూసినప్పుడు ఈయన అలా అంటున్నాడు. అది కానీ తర్వాత అంటాడు ఆయన, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? అది చూసారండి. ఈ సమయంలో మన హృదయాన్ని ప్రభు ఏం చేశాడంటే దేని ద్వారా శుద్ధిపరిచాడండి? తెలుసు కదా, కరోనా టైంలో కానీ మామూలుగా ఏం చేస్తారండి? ఏం వాడమన్నారు? దానివల్ల చేతులు ఏమవుతాయి? ఆ చేతులు ఏమన్నా ఉంటే ఏమవుతుంది? శుద్ధి అవుతుంది కదా, శుభ్రం అవుతుంది.
మీరు కూడా భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటారు, కడుక్కోరా? శుభ్రంగా ఉంటేనే కదండి మనం భోజనం చేస్తాం. మన ప్లేట్లు కూడా ఏం చేస్తాం? ఒకవేళ ఎవరైనా శుభ్రంగా కడగలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? కడుక్కుని మనం తింటాం. మనిషికి ఇంత శుద్ధి ఉంటే, మనిషికి ఇంత పవిత్రత ఉంటే, దేవాది దేవుడు ఆయన ఏం చూస్తాడు? నువ్వు ఆరాధించేటప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో శుద్ధి ఉందా లేదో చూస్తాడు. పాపం ఉందనుకోండి, చెడ్డది ఉందనుకోండి, ఆ అపవిత్రమైన హృదయంతో ప్రభుని ఎలా ఆరాధిస్తావు? అందుకే ప్రభు అంటారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం యథార్థంగా ఆరాధించాలంటాడు. మరి ఈ సమయంలో ప్రభు మనల్ని ఏం చేశారండి? కడిగాడైనా, పవిత్రపరిచాడైనా. మరి ఆ హృదయంతో మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించు. ఇంకో మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. చదవక మళ్ళీ చదువు. 10వ అధ్యాయం 29. చాలండి. ఇక్కడ ఏముందంటే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అంటండి. అందుకే మనం బలలో పాలు పొందినప్పుడు ఒక మాట చదువు, నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీనిని నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన, నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, ఆయన రక్తం ద్వారా మనకి ఏమవుతుందంటే, చదవండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అంటండి. అంటే పరిశుద్ధపరచబడడానికి ఆ నిబంధన రక్తం, ఆ రక్తం మనల్ని ఏం చేసిందండి? పరిశుద్ధపరిచింది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. నీ క్షౌరంతో కడుక్కొని నన్ను విస్తారమైన సబ్బు రాసుకున్నాను, నీ దోషము మరకవలే కనబడుతుందంటండి. ఎలా కనబడుతుందండి దోషాలు? సబ్బులు రాసుకుంటే ఇది ఏంటండి? రాసుకున్నా కానీ ఆ దోషం ఎలా కనబడుతుందంట? మరక. తెల్లని వస్త్రాలు ధరిస్తాం, ఏదైనా చిన్న మచ్చడితే అది ఏం చేస్తుందండి? మనకి తేటగా కనబడుతుంది. ఆ బట్టలు వేసుకోబుద్ది ఇది. ఆ వస్త్రాలు అంత తెలుపు. ఆ వస్త్రాలకు ఏదైనా చిన్న మచ్చడ్డది అనుకోండి, ఆ మరక అలాగే కనబడుతుంది. కానీ మన దోషాలు కూడా ప్రభువుకి ఎలా కనబడుతున్నాయండి? మరక వల్లే కనబడుతున్నాయండి. మరక అది. అయితే ఆయన రక్తం ఏం చేసింది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రపరిచేసింది. మేకల రక్తం కాదండి, గొర్రె రక్తం కాదు. ఎవరి రక్తం? లోక పాపం మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల రక్తం. అది నిష్కలంకమైనది, పవిత్రమైనది. ఆ రక్తంతో మన పాపం ఏం చేయబడ్డది? కడగబడ్డది. అందుకే ఒక చోట యెషయా గ్రంథంలో చూడండి, భక్తుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 15-16 చదవండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్ను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకుని. చేతులు ఎలాగున్నాయంటండి? చేతులు ఎలాగ? మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక అంటే చేతులు ఎలాగున్నాయి? రక్తంతో నిండి ఉన్నంట. అందుకే ప్రభు అంటున్నారు, మిమ్మల్ని కడుక్కునిడి శుద్ధి చేసుకునిడి. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రవైనను అవి వల్ల తెల్లబడు, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చి వలె తెల్లబోగు. చూసారండి, ప్రభు ఏమంటున్నారు? రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు రక్తం వల్లే. వాళ్ళ పాపాలు ఎక్కడ ఉన్నాయండి? చేతుల్లో కనబడుతున్నాయి ప్రభువుకి. అందుకే ఆయన అన్నాడు,
ఏం చేయమంటున్నాడు ఆయన? కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకునుడి. అది కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకునుడి. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకుని. ప్రభుకే కనబడతాయి. ఈ లోకంలో అనుకోండి, ధనం కనబడుతుంది, కార్లు కనబడతాయి, ఉద్యోగాలు కనబడతాయి, వెండి బంగారాలు కనబడతాయి, కులాలు కనబడతాయి. ప్రభువుకు మాత్రం అంతరంగం ఏం కనబడుతుందండి? అపవిత్రత కనబడుతుంది, పాపం కనబడుతుంది, కీడు కనబడుతుంది. అందుకే ప్రభు అంటున్నారు, ఏమంటున్నారంటే మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. అదండి, శుద్ధి చేయబడిన వ్యక్తి పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆ వ్యక్తే ప్రభువుని ఆరాధిస్తాడు. హృదయంలో అపవిత్రత పెట్టుకుని, పాపం పెట్టుకుని నువ్వు ప్రభుని ఎలా ఆరాధిస్తావు? అందుకే ఒక దినాన్ని చూడండి, కీర్తనకారుడు ఒక మాట రాశాడు అక్కడ, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 3వ వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. పాపం ఎక్కడ ఉందండి ఆయనకి? ఆయన ముందే ఉంది. అందుకే ఆ పాపం గురించి ఒక మాట అంటాడు ఆయన. చదవండి 7వ వచనం. నేను పవిత్రుడు అగినట్లు ఇసోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. అది కడగమంటున్నాడు ఆయన. వ్యభిచారం చేశాడు ఆ వ్యక్తి, పొరుగువాని భార్యను ఆశించాడు, పాపం చేశాడు. ఆ పాపం తన ఎదుట ఉందంటండి. అందుకే ప్రభువుని అంటున్నాడు, నీవు నన్ను కడుగుము. దేవా నా యందు 10వ వచనం, శుద్ధ హృదయము కలుగజేయము. చాలండి, కలుగజేయమంటున్నాడు ఆయన. అది శుద్ధ హృదయాన్ని కలుగజేయమంటున్నాడు ఆయన. అది ఆ శుద్ధ హృదయం ఏం చేస్తుందండి? దేవుని చూస్తుంది. అది ఈ సమయంలో కడగబడిన వ్యక్తి పరిశుద్ధుడు, కడగబడిన వ్యక్తి నీతిమంతుడు, కడగబడిన వ్యక్తి ఏమవుతాడండి? ప్రభుని ఆరాధిస్తాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చదవండి, కింద పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. అక్కడ ఏముందండి? కడిగిన వానికని ఉంది. చూసారండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికంటే కింద ఒక మాట ఉంది, ఏంటంటే కడిగిన వానికి. ఆయన రక్తంతో మన పాపాలు ఏం చేశాడండి? కడిగేసాడు ఆయన, పాపాన్ని కడిగాడు ఆయన. అది అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 13వ అధ్యాయంలో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలువిట శ్రమ పొందాడంట. చూసారండి, నిన్ను నన్ను కడగడానికి యేసు ప్రభు వారు ఏం పొందారండి? శ్రమ పొందాడు ఆయన. చూసారండి, రక్తము చాలా విలువైంది. మన దేహంలో రక్తం లేదనుకోండి, మనం ఏమైపోతాం? రక్తహీనం అయిపోతాం, సరిగ్గా పనిచేయలేం, కొంతమంది చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు వారు మనల్ని పరిశుద్ధపరచుటకే ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన ఆది కాండంలో కూడా ఉంటుంది, రక్తమే ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకొరకు చెప్పండి? నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచడానికి. రోమా 3:23లో ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందారు. పాపం చేశాడు ఆ వ్యక్తి, అపవిత్రుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని కడగాలంటే ఏం చిందించాలండి? ప్రభు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, అదే 11వ అధ్యాయంలో ఉండే, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నిబంధన రక్తం అంటది. 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 25వ వచనం.
ఉమ్. చాలండి. మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఆయన రక్తం ద్వారా క్రొత్త నిబంధనలోకి వచ్చాం. పాత నిబంధనలు ఏముందండి చెప్పాలి? బలులు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఇంకా పాపం చేసిన వాడికి ఏముంది? శిక్ష. కానీ ప్రభు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్తలు అనుకుంటా ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటండి. చూసారండి, నిన్ను నన్ను కడగడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఏం చేశాడండి ప్రభు? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము. పాత నిబంధనలు అయితే గొర్రెలు, ఇంకేమున్నాయండి, కోడెలు, మేకలు, ఇవి ఉన్నాయి, పక్షులు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి దేవుడే తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడండి? కొనుక్కున్నాడు ఆయన. నీ కొరకు నా కొరకు ప్రభు ఏం చేశాడండి? రక్తం చిందించాడు ఆయన, నిన్ను నన్ను కడగడానికి. మరి ఈ సమయంలో ఆ రక్తాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అది నిబంధన రక్తం అంటండి. మనం ఈ దినం క్రొత్త నిబంధనలోకి వచ్చాం. మనల్ని పరిశుద్ధపరిచాడు ప్రభు, నీతిమంతులుగా చేశాడు. ఈ దినాన్ని ప్రభువుని మనం ఆరాధించడానికి సమకూర్చాడు ప్రభు. దీనికి కారణం ఏంటంటే ఆయన చిందించిన రక్తం చిందించాడు ఆయన, నీ కొరకు నా కొరకు. మరి ఈ సమయంలో ప్రభువుని మనం ఆరాధించకుండా ఎలాగుండగలని చెప్పండి? ఎవరైనా ఏదన్నా హెల్ప్ చేస్తే, మేలు చేస్తే అది కృతజ్ఞత కలిగి జీవితకాలం మర్చిపోం కదా. నా పాపాల కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు. దేవుడు మానవుడు కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగిరావడమే చూడండి గొప్ప విశేషం. అది తగ్గించుకున్నాడు ఆయన. తగ్గింపు అంటే ఏంటంటే ఆయన పైనుండి కిందకి రావడమే తగ్గింపు. మరి ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ రక్తాన్ని చిందించాడు ఆయన. గమని ఎదుట ఏం పొందాడండి? ఆయన శ్రమ పొందాడంట. శ్రమ పొందాడు ఆయన. మరి ఈ సమయంలో శ్రమ అంటే మామూలు శ్రమ కాదండి. సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాను మీద వేలాడాడు ఆయన. ఎంత చూడండి, రక్తం ఒకసారి ఏదన్నా బయట మనం చూస్తే ఎలాగుంటుందండి? కొద్ది నిమిషాలకి ఏమవుతుంది? రక్తం గడ్డగడ్డేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. ప్రభువుని కొడుతుంటే, తిడుతుంటే, దూషిస్తుంటే, అవమానపరుస్తుంటే ఆ రక్తం మన కొరకు చిందించాడంట. ఆ చిందించిన రక్తం ఎవరి కొరకంటే మన పాప క్షమాపణ నిమిత్తం అంటాడు. మనల్ని కడగడానికి, పవిత్రులుగా చేయడానికి ప్రభు ఆ రక్తాన్ని చిందించాడు. మరి ఈ సమయంలో మన పాపాల కొరకైనా ఫిలిప్ప ఏం చేయడండి? మరణించాడు. సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3వ దినం లేచి ఎక్కడికి వెళ్ళాడండి ప్రభు? పరలోకానికి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ వచనం జ్ఞాపం చేసుకోండి. క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడు ప్రభు? పరిశుద్ధపరిచాడు. ఆయన యందే మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా చేశాడు ప్రభు. ఆ దినాన శిష్యుల పాదాలు దేంతో కడిగాడండి? ఎలా కడిగాడు? నీటితో కడిగాడు. కానీ నీ గురించి, నా గురించి ప్రభు దేంతో కడిగాడు? మనల్ని రక్తంతో కడిగాడు. అది ఈ సమయంలో మనం ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఆయన మనల్ని ఎలా చేశాడు? ఆయన పరిశుద్ధులుగా చేశాడు. రెండవదిగా నీతిమంతులుగా చేశాడు. మూడవదిగా హృదయాన్ని ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు విశ్వాసం వలన. అదే నాలుగవదిగా ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు. మరి ఈ సమయంలో ప్రభుని ఆరాధించుకుంటే ఎలాగుంటుందో చెప్పండి. నీ కొరకు, నా కొరకు చిందించాడు రక్తం. అది
ఆ చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకే అంటారు ప్రభు, నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీనిని చేయడి. ఆయన జ్ఞాపం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఎందుకంటే ప్రభు నీ నుండి నా నుండి కోరేది ఏంటండి? యథార్థమైన ఆరాధన కోరుచున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరి మొట్టమొదటిగా లేచి పాటలు పాడేటప్పుడు సండే స్కూల్ టీచర్లు ప్రభుని ఆరాధించి కిందకి వెళ్ళండి. తర్వాత బ్రదర్స్లో ఒకళ్ళు, సిస్టర్స్లో ఒకళ్ళు చిన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం.